Hey guys, my name is Ligita. Welcome back to our channel. Welcome back to one more informative video. So మీలో చాలా మంది స్టూడెంట్స్ అయి ఉంటారు కదా, అండ్ మనకంటూ చాలా టాస్క్స్ ఉంటాయి. లైక్ అకాడమిక్స్ చూసుకోవాలి, క్లాసెస్ కి వెళ్ళాలి, అసైన్మెంట్స్ రాయాలి, సోషల్ లైఫ్ చూసుకోవాలి, అండ్ వాటి అన్నిటితో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా ఉండాలి. అండ్ ఇవన్నీ చేయాలంటే మనకంటూ ఒక ఇంపార్టెంట్ మంత్ర కావాలి. దాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. టైం మేనేజ్మెంట్ తెలియక స్ట్రెస్, కన్ఫ్యూజన్ ఇలా ఉండి ఏ వర్క్ కూడా సరిగ్గా చేయలేము. వాట్ ఇఫ్ నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని టిప్స్ ని మీరు ఫాలో అయితే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నది మీకు తెలుస్తుంది. అండ్ అలానే ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయగలరు. అండ్ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఫస్ట్ ఇది సెట్ క్లియర్ గోల్స్. ఫస్ట్ మీరు ఏ గోల్స్ అయితే అచీవ్ చేయాలనుకుంటున్నారో దానిపైన ఒక క్లారిటీగా ఉండాలి. అండ్ అది కూడా చాలా రిలవెంట్ గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ గోల్ ని ఒక స్మాలర్ టాస్క్ గా డివైడ్ చేసుకోండి. సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి అనేది మీ మెయిన్ గోల్. సో దానికి మీరు మినీ టాస్క్స్ పెట్టుకోవాలి. అంటే ఈ మంత్ లో నేను ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ వీక్ లో ఈ పేపర్స్ కంప్లీట్ చేయాలి, అండ్ ఈ డే ఈ సబ్జెక్ట్ చదవాలి అని. సో ఆ ఒక్క పెద్ద గోల్ ని మీరు మినీ టాస్క్ గా డివైడ్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్, క్రియేట్ ఏ షెడ్యూల్. సో ప్రతి ఒక్కరికి ఒక రొటీన్ ఉంటుంది కదా, లైక్ ఎవ్రీ పర్సన్ కి ఒక డైలీ లైఫ్ అంటూ ఉంటుంది. మీ డే ఎలా ఉంటుంది, మీకు ఏ టైంలో ఏముంటుంది అనేది తెలుస్తుంది కదా. సో దాని ప్రకారం మీరైతే ఒక షెడ్యూల్ ని క్రియేట్ చేసుకోండి. దానికోసం మీరు ఒక మంత్లీ క్యాలెండర్ ఆర్ ఎల్స్ ప్లానర్ యూజ్ చేయొచ్చు. ప్లానర్ లేకపోయినా ఒక వైట్ పేపర్ పైన అయినా రాసుకోవచ్చు. లైక్ మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు అన్నది రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ కి మీరైతే టైం స్పెండ్ చేయాలి. లైక్ మీరు చదువుకోవాలనుకుంటే దానికంటూ ఒక టైంని, లైక్ మీ షెడ్యూల్లో ఒక టైంని దానికి బ్లాక్ చేయండి. అండ్ ఇంకా కొంత టైం లైక్ మీ అసైన్మెంట్స్ ఆర్ ఆన్లైన్ క్లాసెస్ వినడానికి ఇంకో టైంని బ్లాక్ చేయండి. అండ్ అలానే మీ సెల్ఫ్ కేర్ ఆర్ మీ హాబీస్ ఏమైనా చేయాలనుకుంటారు కదా, అలా దానికంటూ ఒక టైంని బ్లాక్ చేసుకోండి. ఇలా ఒక ప్రాపర్ షెడ్యూల్ని ఫాలో అయితే మీ టైంని మీరు ఇంకా బాగా యూజ్ చేసుకోగలరు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ప్రయారిటైజ్ యువర్ టాస్క్. లైక్ మనకి చాలా టాస్క్స్ ఉంటాయి కదా ఒక డేలో. దానిలో మీకు ఏదైతే ఫస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎలా అయినా అవ్వాలి అని ఉంటుంది కదా, దాన్ని మీరైతే ఫస్ట్ చేసుకోవాలి. అండ్ అది అయ్యాక నెక్స్ట్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నుండి లాస్ట్, లైక్ ఇది చేయకపోయినా పర్లేదు రేపైనా చేసుకోవచ్చు అని ఉంటాయి కదా, అవి మీరు లాస్ట్ లో పెట్టుకొని ఏదైతే కన్ఫర్మ్ గా చేయాలనుకుంటారో అది మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా షెడ్యూల్లో ఒక వీడియోని షూట్ చేసి, ఎడిట్ చేసి అండ్ ఇంకొక మూవీ చూడాలి అనేది ఉంది. సో నేను అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ నేను వీడియోని షూట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్, బికాజ్ రేపు అప్లోడ్ చేయాలి కాబట్టి. సో నేను ఫస్ట్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేస్తా, ఇవి కంప్లీట్ అయ్యాకనే మూవీ చూస్తా. ఈరోజు నేను మూవీ చూడకపోయినా అంతేం ప్రాబ్లం ఉండదు, బట్ వీడియో అయితే కన్ఫర్మ్గా షూట్ చేయాలి. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? వీడియో షూట్ చేయడం. సో నేను మెయిన్ టాస్క్ అది పెట్టుకొని అండ్ నెక్స్ట్ ఎడిట్ చేయడం అండ్ లాస్ట్లో మూవీ చూడడానికి పెట్టుకుంటా. టైం ఉంటే చూస్తా, లేదా లేదు. ఇలా మీరు మీ టాస్క్ ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం బ్లాకింగ్. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏ టైంలో ఏ వర్క్ చేయాలి అన్నది షెడ్యూల్ చేసుకోవాలి. దీన్నే టైం బ్లాకింగ్ అంటారు. లైక్ ఈ టైం నుండి ఈ టైం వరకు నేను చదువుకుంటాను, ఈ టైం నుండి ఈ టైం వరకు కాలేజ్కి వెళ్తాను, అండ్ నైట్ ఈ టైంలో నేనైతే మూవీ చూస్తాను. ఇలా మీరు కానీ ఒక్కొక్క టాస్క్ ని టైం బ్లాక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు. అండ్ మేక్ షూర్ యూ అవాయిడ్ మల్టీ టాస్కింగ్, బికాస్ దీనివల్ల మీరు ఏ వర్క్ పైన అయినా కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఫోకస్ తో చేయండి. కొంచెం చేసినా అది ఫోకస్ తో చేయండి. సో మల్టీ టాస్కింగ్ ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పాయింట్, ఎలిమినేట్ డిస్ట్రాక్షన్. సో మనకైతే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా. మోస్ట్లీ ఇప్పుడైతే అందరికీ డిస్ట్రాక్షన్ అంటే ఫోన్. సో ఫోన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా మంది అనుకుంటారు మాకు ఫోన్లోనే క్లాసెస్ ఉంటాయి, ఫోన్లోనే మాకు వర్క్ ఉంటుంది ఎలా అని. సో మీరు ఏదైతే యాప్ యూజ్ చేస్తారో దాన్ని మాత్రం ఉంచి మిగతావన్నిటిని మీరు, లైక్ మనకి ఫారెస్ట్, ఫోకస్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. సో అవి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు అప్పుడు ఏ యాప్ కావాలనుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మిగతా దాని నుండి నోటిఫికేషన్స్ రాకుండా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ సోషల్ మీడియా యూజ్ చేయడానికి ఒక టైంని అలోకేట్ చేసుకోండి. గా ఆఫ్ చేయడం కన్నా ఇలా చేయడం వల్ల చాలా బెటర్, బికాజ్ ఒక 2 days మీరు మహా అయితే యూజ్ చేయకుండా ఉంటారు. దాని తర్వాత ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ యూజ్ చేస్తారు. సో టోటల్గా బ్లాక్ అయితే చేయొద్దు. జస్ట్ డైలీ కొంత టైం పెట్టుకోండి స్టడీస్కి ఇంత టైం,
అండ్ మీ అదర్ వర్క్స్కి ఒక టైం అండ్ ఫోన్ యూజ్ చేయడానికి ఒక టైం అని ఇలా అయితే మీరు టైంని వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ పాయింట్, అవాయిడ్ ప్రొకాస్టినేషన్. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా వర్క్ ఉంటే ఈవినింగ్ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అనుకుంటాం కదా, సో దాన్నే ప్రోకాస్టినేషన్ అంటారు. సో మీకు ఏదైనా వర్క్ ఉంటే వెంటనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, డిలే చేయొద్దు. బికాస్ డిలే చేస్తే అది ఇంకా డిలే అయిపోతుంది. సో ఎప్పటి వరకు అప్పుడే చేసేస్తే మీకు నెక్స్ట్ డేకి బర్డెన్ ఉండదు. సో మీకు ఉన్న టైంలో మీరు అన్నీ మంచిగా చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మనకి ఇంకా వర్క్స్ ఉంటాయి కదా, దాంతో ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ బర్డెన్లా ఉంటుంది. సో ఎప్పటి వరకు అప్పుడే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, నెక్స్ట్ డేకి డిలే చేయకుండా. నెక్స్ట్ పాయింట్, రివ్యూ అండ్ రిఫ్లెక్ట్. అంటే మీరు ఈ రోజు ఏమేమి చేశారు, లైక్ మీరంటూ ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటారు కదా, దానిలో మీరు ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఏది కంప్లీట్ చేయలేదు, ఎందుకు చేయలేదు అన్నది చూసుకోండి. ఇలా చూసుకోవడం వల్ల మీ మిస్టేక్స్ ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. నెక్స్ట్ టైం నుండి అలా రిపీట్ చేయకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ స్టెప్, రివార్డ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఇప్పుడు ఏదైనా టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే దానికంటే ఒక రివార్డ్ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 hours చదవాలనుకుంటారు, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఒక ½ an hour ఎక్స్ట్రా టైం ఫోన్ చూద్దామని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల లైక్ మీకు ఇంకా మోటివేషన్ వస్తుంది. లాస్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. టైం మేనేజ్మెంట్ అంటే అదొక వర్క్ కాదు, ఇట్స్ అబౌట్ బ్యాలెన్సింగ్ యువర్ ఫిజికల్ మెంటల్ హెల్త్. టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవడం వల్ల మీ టాస్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇన్ టైంలో. సో మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. అండ్ కొన్నిసార్లు మీరు అనుకున్నవి అవ్వకపోవచ్చు, ఇట్స్ ఓకే బికాస్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. బట్ మీ సైడ్ నుండి మీరైతే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ లింక్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.